ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇరాన్ శాంతి చర్చల విఫలం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల, మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నష్టాల్లో ప్రారంభమవగా సెన్సెక్స్ ప్రస్తుతం 76,000కు అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా భారీగా నష్టపోయింది. ఇక ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, మెటల్ రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు కుదేలయ్యాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న మార్కెట్లకు భారీ పత్రం ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో మదుపర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఇక బులియన్ మార్కెట్లో గోల్డ్ ఇవాళ 500 వరకు పడింది. వెండి 5,000 తగ్గింది. అమెరికా ఇరాన్ శాంతి చర్చల విఫలం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుదల, మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొనడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. నష్టాల్లో ప్రారంభమవగా సెన్సెక్స్ ప్రస్తుతం 76,000కు అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా భారీగా నష్టపోయింది. ఇక ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, మెటల్ రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు వెల్లువెత్తడంతో మార్కెట్లు కుదేలయ్యాయి. గత కొద్ది రోజులుగా పెరుగుతున్న మార్కెట్లకు భారీ పత్రం ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో మదుపర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఇక బులియన్ మార్కెట్లో గోల్డ్ ఇవాళ 500 వరకు పడింది. వెండి 5,000 తగ్గింది. ఇక మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. సార్, ఇప్పుడు బంగారం, వెండి ఈ టైంలో కొనాలనుకునే వారికి మీరు ఇచ్చే సలహా? కొనుక్కోవచ్చు, లేదు వెయిట్ చేయొచ్చు. ఎందుకు అంటే ఎప్పుడైతే నిన్న ఇస్లామాబాద్, పాకిస్తాన్ లో చర్చలు జరిగినాయో అంటే 79 తర్వాత, అది ఒక 21, 26, 47 సంవత్సరాల తర్వాత చర్చలకు రావడం జరిగింది ఇరాన్, అమెరికా. అది ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ ఆధ్వర్యంలో జరిగింది. కానీ 21 గంటలు చర్చలు జరిగితే కూడా అవి సఫలం కాలేదు, విఫలమైనవి. ఆ విఫలంతో మళ్ళీ మార్కెట్లు మీరు అన్నట్టు పడటం జరిగింది. గోల్డ్, సిల్వర్ ఫాల్ అవడం జరిగింది. ఈ బ్రెంట్ ఆయిల్ బాగా పెరగడం జరిగింది. 7.5% వరకు నియర్లీ పెరగడం జరిగింది. బ్రెంట్ ఆయిల్ $102 అన్నమాట. అంటే ప్రెసెంట్ ఇప్పుడు మీరు అన్నట్టు సిల్వర్ వచ్చి 5,000 పైన, 5,300 వరకు మైనస్ లో ఉంది. 1,100, 1,000 పైన గోల్డ్ మైనస్ లో ఉంది. ఈ $650 ఈ క్రూడ్ ఆయిల్ బాగా పెరగడం జరిగింది. అయితే ఇప్పుడు గమనించవలసింది ఏంటంటే ఈ గోల్డ్ అనేది పెద్దగా ఉండదు. అంటే ఒక 500, 1,000 అటు ఇటుగానే ఉంటుంది. కాబట్టి కొనుక్కునే వాళ్ళకి ఇది మంచి అవకాశమే, కొనుక్కోవచ్చు. వెయిట్ చేసినా చేయొచ్చు. ఎందుకంటే ఈ ఇరాన్, అమెరికా ఇప్పట్లో అది సమస్య పోయేటట్టు కనబడట్లేదు. ఇన్నేళ్ల తర్వాత చర్చలకు వచ్చారు. చర్చల్లో మేజర్ చాలా వరకు అయిపోయినాయి అని చెప్పేసి ఒక 2 విషయాల్లో మాత్రం ఇరాన్, అమెరికాకి అక్కడ కాలేదు. ఒకటి ఏంటిది, అణు ఒప్పందం ఒకటి, ఈ హర్ముజ్ జల్సంధి ఒకటి. ఈ రెండింటితోటి మళ్ళీ అక్కడ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడటం జరిగింది. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది రిటర్న్. ఇప్పుడు మళ్ళీ ఈ హర్ముజ్ జల్సంధి మూసేస్తామని చెప్పడం, ఎప్పుడైతే ఈ మూసిన ఒకటి ఏదైనా బయటకు వచ్చినా గానీ మేము వాళ్ళు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటా అనటం. కానీ వాళ్ళకి ఫేవర్ గా ఉన్నటువంటి ఇరాన్ కి ఫేవర్ గా ఉన్నటువంటి మిత్ర దేశాలు ఏవైతున్నాయో వాళ్ళ వరకు మేము చేస్తామని చెప్పేసి అనటం తోటి ఆటోమేటిక్ గా ఇప్పుడు మళ్ళీ బ్రెంట్ ఆయిల్ బాగా పెరగడం జరిగింది. ఈ $102 ఏదైతే బ్రెంట్ ఆయిల్ అంటే పెరిగేటప్పటికి ఒకసారి $100 పైన ఆటోమేటిక్ గా వరల్డ్ మార్కెట్లన్నీ ఫాలో అవటం, గోల్డ్, సిల్వర్ ఫాలో అవటం. దాంతో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా ప్రపంచ దేశాలన్నిటికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఇంకా తప్పవు, ఇంకా పెరుగుతాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది అనేది ఇప్పుడు అన్నమాట. అయితే ఇది కనుక తగ్గకపోతే మాత్రం ఇంకా రాబోయే రోజుల్లో గ్యాస్ అనుకోండి, క్రూడ్ ఆయిల్ అనుకోండి, ఇంకా షార్టేజ్ ఏర్పడినప్పుడు ఆటోమేటిక్ గా బ్లాక్ ఎక్కువైతూ ఉంటుంది. ఏం జరుగుతుందో ఈ హర్ముజు అనేది ఒక విధమైన వాతావరణం ఏర్పడింది మార్కెట్ లో. అంటే ఒక టెన్షన్ అన్నమాట. అంటే ఏంది, ఇప్పటిదాకా 1.6 ఏవైతే నౌకలు బయటకు వస్తున్నాయో అవి కూడా కదలకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదంతా ఎప్పుడైతే జరుగుతుందో అంటే ఇరాన్ పోర్ట్లోకి వెళ్ళేవి, బయటకు వచ్చేవి ఇక్కడ హర్ముజ్ దగ్గర అడ్డుకుంటామని చెప్పేసి అనటం జరిగింది. ఇప్పుడు ఇరాన్ ఇతర పోర్ట్లకు మాత్రం వాళ్ళకి ఆటంకాలు కలిగించమని, అంటే వాళ్ళకి రిలేటెడ్. అందుకని ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి ఎంతవరకు ఏం జరుగుతుంది అనేది ఉంటుంది. నిన్న మొన్న మనకి సెలవు కాబట్టి కొంచెం ఏమి లేదు. ఇవాళ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి మన మార్కెట్ లో ఫాలో అవటం జరిగింది. ఇంకా ఎంతవరకు ఏంటిది అనేది వెయిట్ చేయటం తప్ప ఏం లేదు. గోల్డ్, సిల్వర్ ఎవరైతే ట్రేడింగ్ చేసుకోదలుచుకుంటారో కొనుక్కునే వాళ్ళు ఓకే, కొనుక్కోవచ్చు, ఏం కాదు.
మన మార్కెట్లు మాత్రం ఇప్పుడు ఎంత మైనస్ అంటే సుమారుగా 1258 ఇప్పుడు మైనస్ లో ఉంది. ఒక టైంలో 1600 పైన మైనస్ లోకి వెళ్ళి లోకి రావటం జరిగింది. ఎంత లో వచ్చింది అంటే చెప్తాను. ఆ లో నుంచి కొంచెం రికవరీ అయింది. ఇప్పుడు లో ఎంత అంటే బిఎస్సి సెన్సెక్స్ వచ్చి మనకి లో నుంచి రికవరీ అయింది. ఉదయం బాగా అంటే ఏవైతే గ్యాప్ డౌన్ అంటాం, ఆ గ్యాప్ డౌన్ ఈ ఇష్యూ తోటి గ్యాప్ డౌన్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం రికవరీ అయ్యి అంటే ఒక 400-500 పాయింట్లు రికవరీ అయింది. 1160 అంటే ఇది ఎప్పుడైతే బాగా గ్యాప్ డౌన్ అయిందో వాల్యూ ఉన్న స్టాక్స్ మళ్ళీ బై చేయడం కానీ, సెక్టార్ వైజ్ కానీ, లేకపోతే ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి అన్నమాట. మనకి ఇప్పుడు అంతా రిజల్ట్స్ టైము. ఈ రిజల్ట్స్ టైంలో ఇండివిజువల్ స్టాక్స్ ని మనం ఫాలో అవ్వాలి. రెండోది మన ఎకానమీకి పెద్ద ఇబ్బంది లేదు, కానీ వరల్డ్ ఎకానమీ తోటి ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిలే మనకి మెయిన్ డ్రాబ్యాక్. ఈ క్రూడ్ ఆయిల్ గ్యాస్ తోటే మనకి ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అది పెరిగిపోతుంది. మనకి ఫేవర్ గుండి ఇరాన్ మనకి సప్లై చేసి పంపించినా అక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి మార్కెట్ లో రేటు పెరగటం, వీటన్నిటితోటి మన మార్కెట్లు కూడా కొంచెం ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 30 ఏదైతే సెన్సెక్స్ ఉందో ఒక్క ఎన్టీపీసీ తప్ప 29 కంపెనీలు కూడా మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. అయితే ఇవి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకుంటాయి. అంటే లో నుంచి 75,868 లోకి వస్తే ఇప్పుడు 76,300 వరకు ఉంది. అంటే ఇది ఒక 300, అదొక 150, 450 పాయింట్లు రికవరీ అవటం జరిగింది. అంటే సుమారు 1700 పాయింట్లు పడి ఇప్పుడు పాజిటివ్ లోనే, అంటే పాజిటివ్ కాదు రికవరీ అవుతుంది. 1250 పాయింట్లు మైనస్ లోనే ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఇంకొకటి, రేపు అంబేద్కర్ జయంతి ఉంది. మన మార్కెట్లకు హాలిడే ఉంది రేపు మంగళవారం. అంటే ఈ రోజు ఏంటిదంటే ఎన్ఎస్సి వీక్లీ ఎక్స్పైరీ ఏదైతే రేపు ఉందో ఆ రేపు వీక్లీ ఎక్స్పైరీ ఈ రోజే క్లోజ్ అవుతుంది. ఎందుకంటే రేపు అంబేద్కర్ జయంతి హాలిడే ఉంది కాబట్టి ఆ హాలిడేని ఈ రోజు క్లోజ్ చేస్తారు. అంటే ఏం జరుగుతుంది, మనకి ఇప్పుడు గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయింది. ఇదేదో కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఈ రోజు అయిపోతుంది, మళ్ళీ రేపు మనకి సెలవు. కానీ ఈ రోజు రాత్రికి అమెరికాలో ఏం నిర్ణయం తీసుకుంటారు, యుద్ధ వాతావరణం ఎలా ఉంటుంది, మళ్ళీ దాన్ని బట్టి మనకి రేపు ఎట్లాగో మళ్ళీ సెలవు ఉంది, మళ్ళీ ఎల్లుండి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఈ బ్రెంట్ ఆయిల్ మాత్రం వరల్డ్ లో ఏదైతే మార్కెట్స్ ఉన్నాయో అవి 24 అవర్స్ లో 23 అవర్స్ నడుస్తాయి. అంటే మన మార్కెట్లు బంద్ ఉన్నా కానీ వరల్డ్ మార్కెట్ లో ఏవైతే ఉన్నాయో ఈ బ్రెంట్ ఆయిల్ మాత్రం తెలిసిపోతుంటది. ఈ బ్రెంట్ ఆయిల్ మనకి ఎప్పుడైతే తెలిసిపోతుందో దాన్ని బట్టి మార్కెట్ లో ఎల్లుండికి లేదు అనుకుంటే ఇంకొకటి ఉంది. అంటే మన మార్కెట్లు సాయంత్రం 5 వరకు, అంటే మన మార్కెట్ లో రేపు సెలవు అంబేద్కర్ జయంతి. కమోడిటీస్ మార్కెట్ ఉంటుంది, గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్ మార్కెట్, ఎంసీఎక్స్ అంటాం. ఈ ఎంసీఎక్స్ ఏదైతే ఉందో ఉదయం పూట హాలిడే ఉంది, ఈవినింగ్ 5 తర్వాత వర్కింగ్ డే మళ్ళీ. అంటే 5 o'clock తర్వాత మళ్ళీ వరల్డ్ మార్కెట్లను బేస్ చేసుకొని ఈ లోపల ఈ రోజు రాత్రి మన మార్కెట్లు 11:30కి ఎంసీఎక్స్ కమోడిటీస్ మార్కెట్స్ క్లోజ్ అయినాక రేపు సాయంత్రం 5 గంటల వరకు ఏమేం జరుగుతుందో దాన్ని బట్టి మళ్ళీ మన కమోడిటీస్ లో గోల్డ్, సిల్వర్ ట్రేడ్ అవటం జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది, మనం చూడవలసింది ఈ రోజు రాత్రికి అమెరికాలో డెసిషన్, మళ్ళీ గోల్డ్, సిల్వర్ ఈ యుద్ధం కనుక అలానే కనుకుంటే ఇంకా అంటే వాళ్ళు రెడీగా ఉన్నారు దాడులకి, ఏది ఇరాన్ పైన, ఏది అమెరికా వాళ్ళు. మరి ఎప్పుడు చేస్తాడు, ఏం చేస్తాడు? ఇజ్రాయెల్ వాళ్ళు రెడీగా ఉన్నారు, అమెరికా వాళ్ళు రెడీగా ఉన్నారు, ఏది యుద్ధం పైన. ఎందుకంటే ఎప్పుడైతే నిన్న చర్చలు విఫలమైనాయో వాళ్ళు జేడీ వాన్స్ మళ్ళీ రిటర్న్ అమెరికా వెళ్ళటం జరిగింది. ఈ ఒక రోజులో వీళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారు, మళ్ళీ దాడులు ఏం చేస్తారు. అయితే కొన్ని చర్చలు అయితే అయినాయి, కానీ ఈ 2 అణ్వాయుధాలు ఈ జలసంధి ఓపెన్ చేయాలి. దాంతో ఎంతవరకు చేస్తారు, ఏం చేస్తారు. ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు అమెరికా వాళ్ళు చెప్పడం ఏంటిదంటే ఈ జలసంధిని వీళ్ళ తీసుకోవాలని, అమెరికా సెంట్రల్ కమాండ్ లోకి తీసుకోవాలని, అంటే మేమే దిగ్బంధనం చేస్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇవన్నీ ఏం జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ అమెరికా ఈ సలహాదారులు వీళ్ళందరితోటి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఈ ప్రణాళికలు తయారైపోయినాక అప్పుడు అనౌన్స్మెంట్ జరిగినాక మళ్ళీ వీళ్ళు యుద్ధం ఆపేస్తారా, లేదు ఇంకేమన్నా వేరే ఆల్టర్నేటివ్ చూస్తారా, లేకపోతే మళ్ళీ దాడులు చేస్తారా, ఏది ఇజ్రాయెల్ వాళ్ళు, అమెరికా వాళ్ళు. దాన్ని బట్టి మనకి
ఈ రోజు ఏం పెద్ద రికవరీ అయ్యేది కనపడట్లేదు. మీరు రికవరీ అయ్యేది కనపడట్లేదు కాబట్టి మళ్ళీ రేపు దాన్ని బేస్ చేసుకునే మళ్ళీ మన మార్కెట్లు రేపు సెలవు కాబట్టి ఈ కమోడిటీస్ వరకు బ్రెంట్ ఆయిల్ ఏదైతే ఉందో దానితోటే మనము చూసుకోవాల్సి ఉంటుంది. ఎంతసేపటికి ఏంటంటే సుమారుగా మన యొక్క ఇప్పుడు 1200 పాయింట్లు అంటే ఒక 6-7 లక్షల కోట్ల రూపాయలు మన ఇప్పటికే ఆవిరైపోయినాయి అన్నమాట. ఇది మన యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం మెయిన్ గమనించాల్సింది ఇరాన్ యుఎస్ వారు ఏం జరుగుతుంది. ఈ ఆయిల్ ప్రైసెస్ 100 పైనే ఉన్నాయి. ఈ గ్లోబల్ మార్కెట్లన్నీ ఫాలో అవటం, దాంతో మన రూపాయి కూడా బలహీనపడటం, దాంతో బాండ్ అమెరికా బాండ్ ఈల్డ్స్ అవి పెరగటం, మళ్ళీ ఇంకొకటి మొన్న పెరిగింది కాబట్టి మార్కెట్ లో ఇవాళ రేపు సెలవు కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ జరగటం. ఇప్పుడు ఎఫ్ఐఐలు మొన్న బయింగ్ లోకి వచ్చారు. మొన్న కొంచెం పాజిటివే మనకి, కానీ అది కొంచెమే అనమాట. 400 చిల్లర ఎంతో బయింగ్ లోకి వచ్చారు ఎఫ్ఐఐలు. మళ్ళీ ఇలా జరిగితే మళ్ళీ ఎఫ్ఐఐలు మళ్ళీ సెల్లింగ్ లోకి వెళ్ళిపోతారు. అది కూడా ఒకటి అన్నమాట. అంటే ఏంటి, ఒక రీజన్ కాదు, ఏదైతే ఒకటి గనక జరిగితే మిగిలిన అన్నిటికీ వర్తిస్తుంది అన్నట్టు. దీంతో పాటు మళ్ళీ ఇండియా వీక్స్ పెరగటం, వాలటాలిటీ ఇండెక్స్ అంటాం, ఆ వాలటాలిటీ ఇండెక్స్ పెరగటం, ఇవన్నీ అంటే రూపాయి బలహీనం, ఇవన్నీ సైమల్టేనియస్ గా ఎప్పుడు ఉండేదే. మార్కెట్ పడితే ఏం జరుగుతుంది, మార్కెట్ పెరిగితే ఏం జరుగుతుంది అనేది జనరల్ గా ఎప్పుడు ఇవే రొటీన్ గా ఉంటాయి అనమాట. ఇవన్నీ రివర్స్ అయిపోతాయి. పెరిగేటప్పుడు ఒక మాదిరి ఉంటాయి, తగ్గేటప్పుడు ఒక మాదిరి ఉంటాయి. మనం అది చూడాలి. మెయిన్ ఇప్పుడు మనం చూడవలసిందంతా బ్రెంట్ ఆయిల్ మీద బేస్ అయింది కాబట్టి బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు మళ్ళీ 7.5% పెరిగింది. $102 ట్రేడ్ అవుతుంది. అంటే 95-94 అట్లా ఉండేది నిన్న మొన్న సెలవు కాబట్టి శుక్రవారం రోజు ధరతో పోలిస్తే $7.5. ఎప్పుడైతే నిన్న శని ఆదివారం అదే ఈ ఇస్లామాబాద్ చర్చలు విఫలమైనాయో ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ మార్కెట్ లో పెరిగింది, ఇక్కడ పెరిగింది. మళ్ళీ ఫిజికల్ గా అంటే స్పాట్ అంటాం, అంటే ఒరిజినల్ గా క్యాష్ ఇచ్చి డెలివరీ తీసుకునేది అది ఇంకా ఎక్కువలో ఉంది. అది బ్లాక్ లో నడుస్తుంది. ఇదో ఎక్స్చేంజ్ లో రేట్లు దీనికంటే ఇంకెక్కువ రేట్లే ఉన్నాయి బయట. అంటే మనం $70 ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ $102 వచ్చేటప్పటికి 50% నియర్లీ పెరిగితే, ఒక్కసారిగా కనుక మళ్ళీ పెట్రోల్ డీజిల్ కనుక పెంచడం మొదలు పెడితే, డీజిల్ పెట్రోల్ కిరోసిన్ గ్యాస్ ఇవన్నీ, గ్యాస్ ఆల్రెడీ కొంచెం మెచ్యూర్, ఇంకా షార్ట్ ఫాల్ ఉంది. అంటే ఓఎంసీ అంటూ ఆయిల్ కంపెనీలు ఏవైతే కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరికీ లాస్ లోకి వెళ్ళిపోతారు. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు మొన్న ఎక్సైజ్ డ్యూటీ అయితే తీసేయటం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ దానికి ప్రికాషన్స్ గా. కాకపోతే మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ వరకు మామూలుగానే ఉంచే అవకాశాలు. ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ ఎగ్జిట్ పోలు రిజల్ట్స్ బట్టి అప్పుడు ఈ మన దగ్గర ఏవైతే $70 నుంచి $102 వచ్చిందో ఈ రిజల్ట్స్ వచ్చే టైంకి ఎలక్షన్స్ లో ఏ స్టేట్లు ఏవేవి ఎంత గెలుస్తుంది దాన్ని బట్టి పెట్రోల్ డీజిల్ ఎంత పెంచరా, పెంచితే ఎంత పెంచుతారు, ఎప్పటి నుంచి పెంచుతారు, అవన్నీ మన రాబోయే రోజుల్లో. అయితే ఇప్పటి వరకు పెంచాల్సిన అవసరం ఉంది, పెంచే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వరల్డ్ మార్కెట్లు, ఇంటర్నేషనల్ మార్కెట్ లోనే బ్రెంట్ ఆయిల్ పెరిగింది కాబట్టి $70 నుంచి $102 వచ్చినప్పుడు 50% పెరిగినప్పుడు మరి పెట్రోల్ డీజిల్ పెంచకపోతే ఆ కంపెనీలు సర్వైవ్ కాకపోతే ఎలా అని చెప్పేసి ఒక $10 తగ్గించారు. అది నెగ్లిజిబుల్, దానికి ఇంకా మైనస్ లోనే ఉన్నాయి ఆ కంపెనీలన్నీ. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనేది నెక్స్ట్ మనం చూడాలి. కాకపోతే ఇప్పటికీ చాలా మందికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనమాట. ఏమని, అరే ఇంత పెరుగుతుంటే కూడా బ్రెంట్ ఆయిల్ మరి పెట్రోల్ డీజిల్ పెంచట్లేదు కాబట్టి ఎప్పుడో ఒకసారి పొద్దున్నే పెంచుతాం అని అనొచ్చేమోనని ఇప్పటికే అందరూ ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడి ట్యాంక్ ఫుల్లు చేయించుకుని పెట్టుకుంటారు. ప్రత్యామ్నాయం అంటే గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా హోటల్స్ అనుకోండి, అవన్నీ కూడా ప్రత్యామ్నాయం వెతకడం. అంటే కోల్ అంటే బొగ్గుతో గాని, ఇండక్షన్ పవర్ కరెంటు స్టవ్లు గాని, కట్టెల పొయ్యిలు గాని వాటిని వాడుతుంటారు. చివరికి మళ్ళీ వాటికి అలవాటు పడితే ఆటోమేటిక్ గా గ్యాస్ యూసేజ్ తగ్గుద్ది, షార్టేజ్ తగ్గుద్ది. ఇప్పుడు మళ్ళీ ఈ గ్యాస్ వచ్చేటప్పటికి సిలిండర్లు కూడా సప్లై పెంచడానికి 5 కేజీల సిలిండర్లు మన గవర్నమెంట్ సెలెక్ట్ చేయటం. ఇప్పుడు ఏమైతుంది, 5 కిలోల సిలిండర్లు వచ్చినప్పుడు ఇంత షార్టేజ్ ఉండదు. అంటే 14 కిలోలు 19 కిలోలు ఉండవు కాబట్టి 5 కిలోలు ఉన్నప్పుడు కొంత ఉపశమనం అనమాట. అందుకని అది కూడా కొంచెం సప్లై కానీ బ్లాక్ మార్కెట్ కు పోకుండా అనేది ఉంటుంది అనమాట. దీంతో ఇప్పుడు పిఎన్జి కనెక్షన్లు పెంచాలనేది వాళ్ళు చేయడం జరిగింది. పైపుడు అనమాట, పైప్ తోటి ఉన్నటువంటి గ్యాస్ అప్పుడైతే ఎక్కువ తక్కువ ఏముండదు, ఎంతవరకు యూజేజ్ ఉంటే అంతవరకే ఉంటుంది అనేది. ఇవన్నీ ఓకే, జరగబోయే ఏముంటుంది అనేది చూడాలి. కానీ ఓవరాల్ గా అయితే ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే బయింగ్ కనుక చేయదలుచుకుంటారో చేస్తే ఒక 1.5-2 years అని మనం రెడీగా ఉన్నట్లయితే ఓకే. ఎందుకోసం అంటే
రాబోయే రోజుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పట్లో అయితే ఇవి కనపడట్లేదు. ఇప్పుడు దానికి కూడా సుమారుగా మనము 13, 14, 31 45వ రోజుకు వచ్చింది యుద్ధం. మరి 45 రోజుల్లో ఒక్క రోజులో అయిపోయింది. అంటే ఖమేనీ చనిపోయింది ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైంది. మార్చి 1కి ఖమేనీ చనిపోయింది అని అనౌన్స్మెంట్ జరిగితే కూడా 45 రోజులు నడుస్తూనే ఉంది. మరి ఇంకా ఎన్ని రోజులు నడుస్తుంది, ఏం నడుస్తుంది అనే దాన్ని బట్టి ఇక మన మార్కెట్లు ఉంటాయి. కాకపోతే ఎవరికి వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఒక 1.5 year 2 years వరకు, అంటే మళ్ళీ అమెరికాలో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు మళ్ళీ నెక్స్ట్ ట్రంప్ ఉండడు. ఎప్పుడైనా ఎవరికైనా కానీ అమెరికాలో 2 సార్లే ఉంటుంది ఎలిజిబిలిటీ. అంటే ట్రంప్ ఆల్రెడీ 2వ సారి వచ్చింది కాబట్టి ఇక నెక్స్ట్ ఆయన నిలబడడానికి అవకాశం లేదు, గెలిచే అవకాశం అంతకంటే లేదు. అందుకని ట్రంప్ ఇంకా ఉన్నంత వరకు మనం అలానే లెక్కేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు అంటే మార్కెట్ లో గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, షేర్ మార్కెట్ లో కానీ ఎవరైతే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో ఆ బేస్ తోటే ఉద్దేశంతో ఉండేటట్టుంటేనే ఇన్వెస్ట్ చేయాలి. ఓవరాల్ గా అయితే మార్కెట్లు ఫాల్ లోనే ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ కి అయితే మంచి ఛాయిసే, కానీ మొత్తం కాకుండా కొద్ది పెట్టుకొని చేసుకుంటే ఓకే, నో ప్రాబ్లం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.